జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మాటలు విని ఏవో దురుద్దేశాలు తన మనసులో పెట్టుకొని ఆహా మనకు ఒక అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఒక ఫోన్ కాల్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఆ ఫోన్ కాల్ ఇప్పుడు బయటకు వచ్చి బాగా వైరల్ అవుతుంది. ఉన్న పరువు కాస్త తీసేసింది. ఇంతకీ ఆ చెప్పుడు మాటలు చెప్పిన వ్యక్తి పిన్నెల్లి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోనే అంతర్గతంగా నడుస్తున్న ఇలాంటి విభేదాలన్నిటినీ ఏం చేయదలుచుకున్నాడు? అసలు ఇంతకీ ఆ ఫోన్ సంభాషణ ఏమిటి? అది ఎలా లీక్ అయింది? ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. చెరపకురా చెడేవు అని వెనకటికో సామెత చెప్పినట్టు ఏ అంశం వచ్చినా సరే దాన్ని రాజకీయపరమైన కోణంలోకి తీసుకొచ్చి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఎంత దూరానికైనా వెళ్తాడు. మొన్న మధ్య సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్ కానీ దానికి సీదిరి అప్పలరాజు ఆ కొడుకుని తప్పించడానికి చేసిన ప్రయత్నం కానీ అదంతా అసలు ఏం తప్పు కాదు. అసలు యాక్సిడెంట్ కేసుకి ఇలాంటి సెక్షన్లు పెట్టి మీరు అరెస్ట్ చేస్తారా? పసి పిల్లోడిని పసి గుడ్డుని అన్యాయం చేస్తారా అని జగన్ మాట్లాడటం మాత్రం బాగా వైరల్ అయింది. దాదాపుగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఈ వైసీపీ నాయకులంతా ఇంతేనయ్యా, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ మారడు అని చీకొట్టే పరిస్థితికి తెచ్చుకున్నాడు. అలాంటిదే మరొక సంఘటన ఇక్కడ మాచర్లలో కూడా జరిగింది. ఇది 4 రోజుల కిందటే జరిగినప్పటికీ ఈ రోజున ఒక ఫోన్ కాల్ లీక్ అయింది. అది జగన్మోహన్ రెడ్డి స్వయంగా హతుడి తండ్రితో మాట్లాడుతోంది. మొన్న మధ్య జరిగిన ఒక హత్య కేసు ఇది. చెన్నారెడ్డి, నవులూరి చెన్నారెడ్డి అనే వైసీపీ నాయకుడిని దారి కాచి మరి ఈ పిన్నెల్లికి సంబంధించిన వ్యక్తులే చేశారు అని ఆ చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నాడు. ఆయన కూడా చిన్న చిత్తక నాయకుడేం కాదు, ఒక స్థాయి ఉన్న నాయకుడే. కానీ అసలు వాళ్ళల్లో వాళ్ళే ఇలాంటి గొడవలు ఎందుకు వచ్చాయి అని అంటే పిన్నెల్లి సోదరులతోటి పెట్టుకుంటే ఎవరికైనా అంతే. దీని వెనక అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడే ఉన్నాడు అని ఆ నవులూరు భాస్కర్ రెడ్డి కూడా ఆరోపణ చేస్తున్నాడు. గతంలో ఈ గురజాల ఆసుపత్రిలో ఈ పోస్ట్ మార్టం జరుగుతున్న సమయంలో కూడా ఈ పిన్నెల్లి సోదరులు అక్కడికి వెళ్తే రావద్దు అని చెప్పి వాళ్ళు ఈ కుటుంబ సభ్యులంతా వీళ్ళని తరిమి కొట్టారు అక్కడి నుంచి. అతనితోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోన్ కాల్ మాట్లాడాడు. అది ఎవరు మాట్లాడిచ్చారు అని అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డే. మీకు మాకు మధ్య ఉన్న విభేదాలు ఇవి పార్టీకి ఏమంత నష్టం జరగకుండా మనం చూసుకోవాలి, మనం ఒకటే పార్టీ కదా, ఇప్పుడు కాదు అసలు మీరు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడండి అని చెప్పి ఒక ఫోన్ కలిపి జగన్మోహన్ రెడ్డితో మరి ఏం చెప్పాడో పిన్నెల్లి అంటే యాక్చువల్గా వీళ్ళు చెప్పేదే జగన్మోహన్ రెడ్డికి తెలుసు తప్ప ఆయనేమో మనలాగా పేపర్లు చదివో సోషల్ మీడియాలో చూసో ఆ విషయం గురించి పరిజ్ఞానాన్ని సంపాదించో లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న నలుగురిని వాకప్ చేసుకునేంత సమయం జగన్మోహన్ రెడ్డికి లేనే లేదు. ఆయన ఎవరు ఏదన్నా చెప్పారనుకోండి అది నిజమని నమ్మటం తప్ప ఏం లేదు. ఇప్పుడు పిన్నెల్లి మాత్రం అచ్చం జగన్మోహన్ రెడ్డికి నిజం చెబుతాడా? అలా చెప్పలేదనే సంగతి ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక కట్టు కథ అల్లి జగన్మోహన్ రెడ్డికి చెప్పాడనే సంగతి ఫోన్ కాల్ ద్వారా బయటపడుతుంది. ఏంటంటే ఇంతకీ ఆ ఫోన్ కాల్లో ఉన్న సంభాషణ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డిని పలకరింపుగాను ఇది జరిగింది మహాదారుణంగా ఉంది, చాలా సాడ్ ఫీల్ అవుతున్నాను నేను, ఇంతకీ ఇది ఎవరు చేసింది మరి ఎమ్మెల్యే తాలూకు వ్యక్తులా అన్నట్టుగా ఒకటి అడిగితే అబ్బే ఎమ్మెల్యే తాలూకు కాదు ఇల్లు కాదు అంతా మనోళ్లే, చేసిన వాళ్ళు ఎవరో కూడా మేము కనిపెట్టేశాము, కాకపోతే పార్టీ పొరుగు పోతుందని మెదలకుండా ఊరుకున్నాం కానీ వాళ్ళు ఎవరో కూడా మాకు తెలుసు మనోళ్లే, ఇందులో మరి టీడీపీ పార్టీ కానీ వేరే పార్టీ నాయకుల హస్తం ఏమాత్రం లేదు, అంతా ఇగో వీళ్ళే చేసింది అని ఎవరు ఫోన్ కాల్ కలిపారో వాళ్ళ మీదే చెప్పాడు. ఇంకేం మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర మాటలు లేవు. దీన్ని ఒకళ్ళు వీడియో తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తుంటే అసలు సంగతి బయటకు ఇక్కడికి వచ్చింది. ఆ రోజు నుంచే ఈ నవులూరి చెన్నారెడ్డి హత్య జరిగింది దగ్గర నుంచి అంటే ఆయన రైతు ఇంటికి వెళ్తూ దారి మధ్యలో బైక్ మీద వెళ్తూ ఉంటే వెనక నుంచి ఒక కారు ముందు నుంచి ఒక కారు ఆయన అడ్డగించి కారులతోటి బైకును గుద్ది ఆయన కింద పడేసి ఆయన కంట్లో కారం కొట్టి గొంతు కోసేశారు. ఇది పల్నాడు మార్కు రాజకీయంలో జరిగే ఒక హత్య లాంటిదే జరిగింది ఇక్కడ. కాకపోతే ఇది చేసింది ఎవరు అనేది మరి భాస్కర్ రెడ్డికి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. దీంతో అక్కడ ప్రస్తుతం ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేకి ఏమంత సంబంధం ఉందని ఆయన ఎందుకు అనుకుంటాడు? ఎందుకంటే ఇందులో వర్గ పోరులు ఉంటాయి. వర్గాల దగ్గరకు వచ్చేటప్పటికి పార్టీలకు కూడా అతీతంగా వాళ్ళని వాళ్ళే చంపేసుకునే వాళ్ళు ఉన్నారు. గతంలో కూడా ఇలాగనే అంబటి రాంబాబు మీదనే వైసీపీ కార్యకర్తలే కేసులు కూడా పెట్టారు. ఎందుకంటే అంత ఒక లైమ్ స్టోన్ వ్యవహారం దగ్గర
ఈ ఏదైనా వ్యాపారం కానీ సొంత మ్యాటర్లు వచ్చేటప్పటికి పార్టీగా ఉంటుంది, మ్యాటరే కదా. అందులో మరి వీళ్ళు కూడా అంత దూరం హత్య చేసేదాకా ఎందుకు ఆ దారులు తీసాయి అనేది ఇంకా బయటకు రావాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటే పిచ్చోడయ్యాడు నిజంగా. ఎందుకని అక్కడి నుంచి సమాచారం తెప్పించుకునే ప్రయత్నం ఆయన చేయకుండా పిన్నెల్లి ఏం చెప్పాడు అది నమ్మేశాడు. పిన్నెల్లి ఏం చెబుతాడు, మేమే చేయించామని చెప్పడు కదా. ఇంకా ఏదన్నా ఉంటే అధికార పక్షం వాళ్ళు జయించారు, ఆ విషయం ఇదిగో వాళ్ళకి తెలియడం లేదు, ఇప్పుడు మేము వైసీపీలో ఉండం, మేము బయటకు వెళ్తామని అంటున్నారు, మీరు కొంచెం మాట్లాడితే బాగుంటుంది, మీరు కొంచెం సముదాయించండి అని ఏమని చెప్పారేమో. లేదు, ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగనే ఇంతకుముందు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడేవాడు. అంబటి రాంబాబు వైఫ్తో కూడా ఇలాగనే ఒకసారి ఫోన్ కాల్ మాట్లాడాడు. దాన్ని కూడా తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఇదిగో అంబటి భార్యని ఓదార్చిన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు కూడా వేసుకున్నారు. ఇప్పుడు అలా వేసుకోవటానికే మరో వీడియో తీస్తే అసలు నిజం బయటపడింది. నవలూరి చెన్నారెడ్డి ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వ్యక్తి తండ్రి భాస్కర్ రెడ్డి అసలైన నిజం జగన్మోహన్ రెడ్డికి చెప్పినా కూడా అబ్బే ఏం చేయటానికి ఆయన ఏం ఉపక్రమించలేదు. నేను దీని మీద మన పార్టీ పరంగానైనా కఠినమైన చర్యలు తీసుకుంటానని కూడా ఏం చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఓహో అలా జరిగిందా అని నాలుగు గరుచుకొని ఫోన్ కట్ చేయటం తప్ప ఏం పని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలా. అదే ఇప్పుడు ఆ భాస్కర్ రెడ్డి కూడా అవును నా మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది, ఎమ్మెల్యే తాలూకు వ్యక్తులు ఏమైనా చేశారేమో అని అంటే చూస్తాను వీళ్ళందరి సంగతి నేను 2029లో రాగానే అందరినీ శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను, అంతకంతా తేలుస్తాం, రప్ప నరుకుదాం అని చెప్పుండేవాడేమో. ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితికి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి కూడా. దీనికి కారణం ఏంటంటే తప్పుడు సమాచారం. ఇలాంటి తప్పుడు సమాచారం కేవలం ఈ పిన్నెల్లి ఒక్కటే ఇస్తున్నాడంటే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలుకొని మరి గతంలో ఈ ఉన్న ఈ సర్వేలు చేసేవాళ్ళు కానీ ఐప్యాక్ వాళ్ళతో సహా, ఐప్యాక్ వాళ్ళు అయితే డబ్బులు తీసుకొని మరి జగన్కి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఏ అభ్యర్థుల గురించి అయితే వాళ్ళు పాజిటివ్గా చెప్పారో ఆ అభ్యర్థులు మొత్తం ఐప్యాక్ ప్రతినిధులకి డబ్బులు కడితేనే జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళకి పాజిటివ్ సమాచారం ఇచ్చింది. అక్కడ నెగిటివే ఉన్నప్పటికీ కూడా పాజిటివ్ సమాచారం ఎందుకు ఇచ్చారు అని అంటే అంతా పైసామే పరమాత్మ అని చెప్పినట్టుగా అయ్యింది వీళ్ళ పరిస్థితి. జగన్ ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని అడ్డమైన అబద్ధాలు మొత్తం నమ్మేసి నోటికి వచ్చింది మాట్లాడేసి ప్రజల్లో ఎంత పల్సనవుతున్నాడు అనేది కనపడతా ఉంది. ఇక వెనకేసుకు రావాల్సి వస్తే వాళ్ళు ఎంత పెద్ద ప్రమాదం చేసినా ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళని ఏమనకుండా గతంలో అనంతబాబుని కూడా ఎట్నే వెనకేసుకొచ్చాడు. ఇంకా ఎంతోమంది వైసీపీ నాయకులందరినీ వెనకేసుకొచ్చి ఇప్పుడు అసలు నిజం బయటపడిపోయింది. నిజంగా వైసీపీ వాళ్లే ఈ పెన్నెల్లికి సంబంధించిన వ్యక్తులే మరి వీళ్ళ మీద దాష్టీకం చేసింది, ఈ హత్యకు కారకులైంది కూడా. ఆ విషయాన్ని స్వయంగా బాధితుడి తండ్రి చెబుతున్నా జగన్ ఎందుకని పట్టించుకోవటం లేదని అంటే అది వాళ్ళకి ఏం ఉపయోగంగా వచ్చేది కాదు, రాజకీయ పరంగా మైలేజ్ తెచ్చేది కాదు. ఇలాంటి వాటన్నిటితోటి జగన్ మరి 29లో వస్తాడనంటే ఎలా నమ్మగలుగుతారు ఎవరైనా? ఇదే ఈరోజు కుండబద్దలు.